బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో దద్దోజనాన్ని చూపించబోతున్నాను. ఈ దద్దోజనం ప్రసాదం వచ్చేసి అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా సమర్పిస్తారండి. చాలా కమ్మగా ఉంటుంది, అలా నోట్లో వేసుకుంటే ఇలా జారిపోతుంది. సో నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. వంట రాని వాళ్ళ సైతం ఈజీగా చేసేయచ్చు. సో ఈ కమ్మనైన దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. బియ్యం క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. ఏ కప్పుతో తీసుకున్నా సరే అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్ చేసుకోండి చాలు. బియ్యాన్ని 2-3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత 2.5 గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నాన్ని గరిటితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదిపేసుకోండి. మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా పలుకులేమీ లేకుండా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో సో అదే కప్పుతో 1.5 కప్పు దాకా పాలు వేసుకోవాలి. పాలు కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలిపెట్టేసేయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో 2 కప్పుల దాకా పెరుగుని వేసుకోవాలి. కమ్మటి పెరుగునే వేసుకోండి, పుల్లటి పెరుగు వేసుకోవద్దు. పెరుగు కూడా వేసేసుకున్నాక అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఎండుమిర్చి వేసుకొని అలాగే 1 స్పూన్ సన్నటి అల్లం తురుము వేసుకొని మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకొని 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న దద్దోజనంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే ఈ టైంలోనే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసాను. సో ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తేలిగ్గా చేసేసుకున్నాం కదా. దద్దోజనం చాలా కమ్మగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేస్తే ఈ దేవీ నవరాత్రుల్లో 5వ రోజు ప్రసాదంగా అమ్మవారికి ఈ దద్దోజనాన్ని సమర్పించండి. అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో ప్రసాదం రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.